నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఏ సభకి వెళ్ళినా కొన్ని కామెంట్స్ చేస్తున్నారో అవి వైరల్ అవుతున్నాయి, సెన్సేషన్ అవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే శర్మ గారు. నమస్తే అండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకనొక టైంలో చాలా కామ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఏ సభకి వెళ్ళి ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది. సంచేషన్ అవుతుందా, చేస్తున్నారా అర్థం కావట్లేదు. అంటే ఆయన కామెంట్స్ అలా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే ఈ కులగణనకు సంబంధించి కూడా ఆయన ఉద్దేశించి అంటే లైక్ మేబీ నేనే లాస్ట్ అవ్వచ్చు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యమంత్రిగా అనేటువంటి కామెంట్స్, ఇలా చాలా చాలా ఇతరత్ర కామెంట్స్ చేశారు. ఫస్ట్ ఈ కామెంట్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన అన్న ఆ మాటల్లో అంతరార్థం ఏమీ ఉండొచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా మాటకారి. ఆ మాటకారితనంతోనే ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పిసిసి ప్రెసిడెంట్ అయినారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా తక్కువ కాలంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తట్టుకొని వాళ్ళతో సమఉజ్జిగా, ఏది మాటకారితనంలో, వాగ్దాటిలో సమఉజ్జిగా ఆయన గుర్తింపు పొందారు చాలా తక్కువ కాలంలో. సో అదే సమయంలో తెలంగాణ ప్రజలను కూడా ఆయన మెప్పించగలిగారు, ముఖ్యమంత్రి అయినారు. సో స్వతహాగా రేవంత్ రెడ్డి గారు మాటకారని మనం ఒప్పుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలు, యాక్చువల్లీ కాంగ్రెస్లో ఇప్పుడున్న సీనియర్ లీడర్లో కూడా ఆయనంత ధాటిగా, ఉధృతిగా, అంత సూటిగా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ, ప్రతిపక్షాన్ని అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని కూడా ఎదుర్కొనేంత స్థాయిలో ఉధృతంగా ఎదురుదాడి చేసే పరిస్థితి కాంగ్రెస్లో లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్లో ఒక రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగాను ప్లస్ కాంగ్రెస్ నాయకుడుగాను ఆయన ఒక రకంగా త్రిపాత్రాభినయం పోషిస్తున్నారని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ కులగణన వ్యవహారం వచ్చిన తర్వాత తెలంగాణలో ఇటు రెండు ప్రతిపక్షాలు, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఈ రెండు కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నాయి. అంటే ఒకటి కులగణని వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించడం అంటే సూటిగా వ్యతిరేకించట్లేదు. ఈ కులగణన చేసిన విధానం తప్పని, ఆ కులగణనలో వచ్చిన ఫలితాలు, అంటే ఏ కులాలు ఎంతెంత రేషియోలో ఉన్నాయి అని వచ్చిన ఫలితాలు తప్పని, బీసీలని ముఖ్యంగా తక్కువ చేసి చూపిస్తున్నారని ఇట్లా వివాదం చెలరేగింది. ఆ వివాదాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది కాంగ్రెస్లో మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. సరే, మొత్తం మీద వాళ్ళు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఏంటంటే ఈ దాదాపు ఒక 3% మంది, లేకపోతే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అంటున్నట్టుగా 60 లక్షల మంది ఎంతమంది మిగిలిపోయినారో ఈ కులగణన సర్వేలోకి ఎంటర్ కాకుండా వాళ్ళ వరకు సర్వే చేయాలని. యాక్చువల్లీ దాన్ని మొన్న బండి సంజయ్ గారు కూడా రీసర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రీసర్వేని ఒప్పుకోము, అసలు మీ సర్వే మొదటి సర్వే కరెక్ట్ అయితే, మొదటి సర్వే కరెక్ట్ అని చెప్తున్నారు మీరే, మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నారని బండి సంజయ్ గారు అంటున్నారు. నిజానికి దాన్ని రీసర్వే అనకూడదు. ఆ మెయిన్ చేసిన సర్వేకి, ఆ సర్వేలో ఎంటర్ కాని వాళ్ళు, ఎన్రోల్ కాని వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళకి సర్వే యాక్చువల్లీ. సో ఇప్పుడు చేయాలనుకుంటున్నది టోటల్గా రీసర్వే కాదు, మళ్ళీ ఎంటైర్ స్టేట్కి రీసర్వే కాదు. అది బండి సంజయ్ గారు రీసర్వే అన్నారు కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ దేవేందర్ గౌడ్ మాజీ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్లు అనొచ్చు, స్థితప్రజ్ఞత గల స్టేట్మెంట్లు కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి, అందులో ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రిగా ఆయన సాహసోపేతమైన పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఏడాదిన్నర కాకముందే ఆయన ఇక బహుశా నేనే చిట్ట రెడ్డి ముఖ్యమంత్రినేమో తెలంగాణలో అన్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తను నిర్వహించిన కులగణన ఫలితాలను బట్టి అందులో బీసీ కమ్యూనిటీ చాలా హైయెస్ట్ టాప్ మోస్ట్లో ఉంది కాబట్టి పర్సంటేజ్ వారీగా, జనాభా వారీగా ఇక్కడి నుంచి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రులే ఉంటారు, బీసీలే రాజ్యం వెళ్తారు తెలంగాణనే. అంటే సామాజికంగా బీసీలు అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంలో వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కుతుంది. ఆ దక్కేలాగా చేయటంలో నేను
నా పాత్ర ఉంది, నేను ప్రథముడిని, నా వల్లనే బీసీలకి అటువంటి యోగం పడుతున్నది, పదవీ యోగం పడుతున్నది. ఏమి కింద జడ్పీటీసీ స్థాయి నుంచి పైన ముఖ్యమంత్రి పీఠం వరకు వాళ్ళకి రావాల్సిన వాటాలన్నీ సరిగ్గా వచ్చేస్తాయి అని ఆయన చెప్పడం ఉద్దేశం. ఓకే. సో అందులో భాగంగా మరి ఇక ఈ అగ్రకులాలకు సంబంధించి తెలంగాణలో అగ్రకులాల్లో ఒకటి ఈ వెలమ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్లస్ రెడ్డి కమ్యూనిటీ, వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఈ రెండు కులాలు అగ్రకులాలుగా డామినెంట్ ఫ్యాక్టర్గా ఉన్నాయి కాబట్టి ఇక వీళ్ళకి అవకాశం లేదు, ముందు ముందు బీసీలే వస్తారు అని చెప్పడం ఆయన ఉద్దేశం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన నేనే చిట్ట రెడ్డి ముఖ్యమంత్రిని అంటంలో ఒక సాహసోపేతమైన వ్యవహార శైలి వైఖరి ఉన్నది. దాంతో పాటుగా ఆయన సో ఇక రెడ్లకి తెలంగాణలో ఛాన్స్ లేదు బీసీలకు తప్ప అని చెప్పడం కూడా చాలా విశేషమే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అందులో తన కమ్యూనిటీకి ఇక ముఖ్యమంత్రి పీఠం రాదు అని చెప్పాలంటే దానికి చాలా గట్స్ కూడా ఉండాలి. సో రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన స్టేట్మెంటు అందుకనే దాని నుంచి కూడా దాని మీద ఎవరి నుంచి కూడా వైముఖ్యం రాలేదు, నెగిటివిటీ రాలేదు. ఎందుకంటే ఈ కులగణన తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే ముందు తెలంగాణలో రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన ఒక్క వాక్యంలో చెప్పారు. ఓకే. అది ఆయన చేసిన స్టేట్మెంట్లో ఉన్న విశిష్టత. ఆ ఒక్కటనే కాకుండా ప్రతిపక్షమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి గురించి అలాగే కేటీఆర్ గారి గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు ఈ కులగణనకు సంబంధించి. యాక్చువల్లీ ఏం చేశారంటే కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళెవరు ఆ కులగణనలో పార్టిసిపేట్ చేయాల, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అందులో ఆ వివరాలు ఇవ్వలేదు, కానీ కవిత గారు ఇచ్చారు. కవిత గారింటికి ఈ కులగణన సర్వే చేసేవాళ్ళు వెళ్ళారా, ఎన్యూమరేషన్ టీం వెళ్ళింది. ఆమె చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఆమె స్వతస్తుడితో పూర్తి చేసి ఏ ఆధారాలు చూపించాలో చూపించి వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఆమె ఇచ్చారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి. కానీ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళు ఇవ్వలేదు. సో అందుకని నిన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రస్తావించి మళ్ళీ మేము ఇంకొక అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు ఇందులో రీఎంట్రీ కావాలి, వాళ్ళ వివరాలు ఇవ్వాలి అని చెప్పారు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తూనే ఈ బీసీ సంఘాలు అండ్ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి ముందు మీరు ఎన్రోల్ కండి అని చెప్పి డప్పు కొట్టి డిమాండ్ చేయండి, వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చేయండి అని చెప్పి ఆయన ఒక పిలిపిచ్చారు. అంటే మీరు ఎన్రోల్ కండి, మీరు కూడా చేరితే ఈ కులగణన సర్వేకి సమగ్రత వస్తుంది, అప్పుడు అసలు సిసలైన లెక్కలు వస్తాయి. వాళ్ళు కూడా ఇందులోకి చేరితే మళ్ళీ పర్సంటేజ్లో కొంచెం చిన్న 0.5, 0.1 అయినా సరే అంటే ఒక జెన్యూన్ టోటల్గా తెలంగాణ సమాజం పార్టిసిపేట్ చేసింది అని ఒక మెసేజ్ పోతుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నంత విభేదాలు కొన్ని తగ్గచ్చు. సో రేవంత్ రెడ్డి చెప్పింది అది. అదే సమయంలో ఒకటి వీళ్ళనేమో వాళ్ళ ఇళ్ల ముందు డప్పు కొట్టి వాళ్ళని ఎంట్రీ కమ్మని డిమాండ్ చేయండి, రెండోది వాళ్ళు కనుక ఎంట్రీ కాకపోతే వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలి. ఇటు బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ఆర్ బీఆర్ఎస్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ సెకండ్ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా సామాజికంగా బహిష్కరించడం అవుతుందా అంటే ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పొలిటికల్గా ఇప్పుడు బీజేపీలో ఎవరైతే ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయలేదో ఆ నాయకులను ఉద్దేశించి, ప్లస్ బీఆర్ఎస్లో ఎవరైతే చేయలేదో ఆ నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన ఒక స్టేట్మెంట్. దాన్ని ప్రభుత్వ పరంగా ఒక రకంగా చూస్తే ప్రభుత్వము చేపట్టిన ఒక కార్యక్రమానిలో భాగస్వామ్యం కాకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని శిక్షించాలి అనే ఒక అర్థంలో కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళు రాజకీయ పరంగా ఆ ప్రభుత్వ సర్వేలో పార్టిసిపేట్ చేయటమా వద్దా అనేది వాళ్ళ విఘ్నత. మొదట్లో వీళ్ళు ఏం చెప్పారు, బలవంతం ఏమీ లేదు, ప్రతి ఇంటికి వీళ్ళు వస్తారు, మీరు ఎన్ని వివరాలు ఇవ్వాలనుకుంటే అన్ని వివరాలే ఇవ్వండి అని చెప్పి గవర్నమెంటే చెప్పింది. అందుకని బలవంతం ఏమీ లేదు, ఇదేమీ సైనిక పాలన కాదు, నియంత్రణ పాలన కాదు, మీ హక్కులు మీకుంటాయి, మీరు ఏ విషయాలు అయితే గోప్యంగా ఉంచుకోదలుచుకుంటారో ఆ విషయాలు చెప్పద్దు, మిగతా విషయాలు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఏంటి కదా, ఎటువంటి ప్రభుత్వ
పథకాలను వినియోగించుకుంటున్నారో ఆ వివరాలు ఇవ్వమన్నారు. సో ఇది ఒక కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు గారైనా, బండి సంజయ్ గారైనా, పొలిటికల్ లీడర్లు అయినా, కామన్ మ్యాన్ అయినా సరే వాళ్ళకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిధిలోనే వాళ్ళు ఆ వివరాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశము. మళ్ళీ చేస్తున్న సర్వేలో వాళ్ళు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ వాళ్ళని ఎట్లా ఎన్లైటన్ చేస్తాయి, ఇది సామాజికంగా బహిష్కరిస్తామనే ప్రకటన నుంచి వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వాళ్ళు దాన్ని టు వాట్ ఎక్స్టెంట్ దే విల్ టేక్ ఇట్ సీరియస్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటి, ఇదే సమయంలో ఈ బీసీ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకొక స్టేట్మెంటు ప్రధాని మోడీ గారి గురించి. యాక్చువల్లీ మోడీ గారు ఒరిజినల్ పుట్టుకతోనే బీసీ కాదు, ఆయన గతంలో కూడా ఈ మధ్య ఇంకోసారి చేశారు. అయితే అది అప్పట్లో పెద్దగా వైరల్ కాలేదు. కానీ నిన్నైతే ఈ రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్గా బాగా వైరల్ అయినాయి. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు చెందిన కులాన్ని బీసీ జాబితాలో చేర్పించి, తద్వారా ఆయన ఇండివిజువల్గా ఆయన ఒక్కడే కాదు, ఆయనకు చెందిన కులాన్ని ఓవరాల్గా గుజరాత్ స్టేట్లో బీసీ జాబితాలో చేర్పించడం ద్వారా ఆయన చట్టబద్ధమైన బీసీగా ఆయన మారారు అని చెప్పాడు. ఓకే. సో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విషయంలో అబద్ధం చెప్తాడని కానీ, ప్లస్ మోడీ మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నాడని కానీ అనుకోనక్కర్లా. ఇప్పుడు గుజరాత్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టే కులగణన, ఏ కులాలని ఏ జాబితాలో చేర్చాలి, ఏ గ్రూపుల్లో చేర్చాలి అని రీషఫ్లింగ్ జరుగుతున్న తరుణంలో గుజరాత్లో కూడా అట్లాగే జరిగి మోడీ గారి కులానికి సంబంధించిన కులము బీసీ జాబితాలో చేరుండొచ్చు. సో అందుకనే రేవంత్ రెడ్డి గారు చాలా టెక్నికల్గా, చాలా యాక్యురేట్గా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, అంటే ఒరిజినల్ బీసీ కాదు, తర్వాత ఈ బీసీ జాబితాలో వచ్చిన మార్పులు చేర్పుల ఫలితంగా ఆయన కులం కూడా వచ్చి చట్టబద్ధంగా ఇందులో కూర్చుంది. అవును, అందులో దాన్ని పెద్దగా తప్పుపట్టాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇటువంటి ఈ మార్పులు చేర్పులు, కులాలు గ్రూపులు మార్చడాలు, కిందకి పైకి పైకి కిందకి వస్తుండటాలు అవి చూస్తున్నాం మనం. ఇక దీన్ని బండి సంజయ్ గారు దీన్ని తీవ్రంగా బీజేపీ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది, తెలంగాణ బీజేపీ. అందులో బండి సంజయ్ గారు అయితే దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ గారిని, అసలు రాహుల్ గాంధీ గారి కులమేంటి, వాళ్ళ అమ్మగారి కులమేంటి, వాళ్ళ తాతగారి కులమేంటి, సోనియా గాంధీ గారు క్రిస్టియను, రాహుల్ గాంధీ గారి తాత ఏమో ఆయన ముస్లిము, రాహుల్ గాంధీ గారు అసలు ఏ కులము, ఆయన బీసీనా, ఓసీనా, క్రిస్టియనా ఏంటి అని చెప్పి ఆయన ఈయన కులాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో విచిత్రము విషాదం ఏంటంటే, ఓ పక్కన సమాజమేమో కులాల ప్రస్తావన ఉండకూడదు, కులాలు మతాలు ఇవి లేకుండా వీటికి అతీతంగా సమాజం ఎదగాలి అని ఒక పక్కన కోరుకుంటూ ఉంటే, ఇప్పుడు మతాలు కులాలు కూడా చట్టబద్ధమైపోయి అవి వివాదం అయిపోయి నువ్వే కులం అంటే నువ్వే కులము అని చెప్పి వాదులాడుకుని, అది కూడా ప్రభుత్వ స్థాయిల్లో మంత్రుల స్థాయిల్లో వాదులాడుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉండటం అనేది ఒక రకంగా విషాదమే.